ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు. గోల్డ్ జ్యువెలరీ VI పై ఫ్లాట్ 15% ఆఫర్, సిల్వర్ జ్యువెలరీ పై ఫ్లాట్ 20% ఆఫర్. ముకుంద జ్యువెలరీ. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతి, తల్లి విజయమ్మలకు సంబంధించి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ షేర్ల విషయంలో వివాదం నడుస్తోంది. ఈ వివాదంపై జాతీయ స్థాయిలో అప్పీల్ కోర్టు అయిన NCLT చెన్నై బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అప్పీల్పై విచారణ జరిపిన జస్టిస్ N శేషసాయి, టెక్నికల్ మెంబర్ జతీంద్రనాథ్ స్వైన్లతో కూడిన ధర్మాసనం ఈ వివాదంపై పూర్తిస్థాయి విచారణ పూర్తయ్యే వరకు స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణ జరిగే వరకు వాటాదారుగా ఎవరూ ఎలాంటి హక్కు కలిగి ఉండరని, వినియోగించుకోరాదని కోర్టు స్పష్టం చేసింది. జగన్ తరపు న్యాయవాది విచారణ పూర్తయ్యే వరకు NCLT ఆదేశాలు అమలు విషయంలో కోర్టు ధిక్కారం కింద ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇవ్వడంతో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలోని NCLT కంపెనీ లా హైదరాబాద్ బెంచ్ 2025 జూలై 29న ఒక తీర్పిచ్చింది. జగన్, భారతిరెడ్డిల వాటాలను వారి చెల్లెలు వైఎస్ షర్మిలకు చట్టవిరుద్ధంగా బదిలీ చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ను NCLT సమర్థించింది. షేర్లను బహుమతిగా ఇస్తారని చెప్పినప్పటికీ ఆ బదిలీ పూర్తి కావడానికి అవసరమైన అసలు షేర్ సర్టిఫికెట్లను జగన్, భారతిరెడ్డిలు కంపెనీలకు ఇవ్వలేదు. చట్ట ప్రకారం ఈ పత్రాలు ఇవ్వకుండా షేర్లను బదిలీ చేయడం చెల్లదని NCLT పేర్కొంది. దీంతో వాటాదారులుగా జగన్, భారతి, విజయమ్మ పేర్లను తిరిగి నమోదు చేయాలని NCLT సూచించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ NCLTని ఆశ్రయించింది. ఈ అప్పీల్ని విచారించిన NCLT కేసు విచారణ పూర్తిగా ముగిసే వరకు స్టేటస్ కో పాటించాలని ఆదేశించింది. కుటుంబ సంబంధాలు, షేర్ల వివరాలు, మొదట్లో షేర్లను షర్మిలకు గిఫ్ట్గా ఇస్తానని వైఎస్ జగన్ ఒప్పందం చేసుకున్నారు. అయితే 2023లో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి 24 ఎన్నికలు వైఎస్ జగన్కు రాజకీయంగా వ్యతిరేకంగా నిలబడడంతో ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయి. దీంతో జగన్ ఆ పాత ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ NCLTని ఆశ్రయించారు. ఇదిలా ఉంటే ఈ కంపెనీలో జగన్కు 29.88%, భారతికి 16.3%, విజయమ్మకు 48.99% వాటాలున్నాయి. మిగతా వాటా క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కలిగి ఉంది. మొత్తానికి జాతీయ స్థాయిలో అప్పీల్ కోర్టు అయిన NCLT ఈ కేసును స్టేటస్ కో విధించడంతో వైఎస్ జగన్కు ఒకంత నిరాశ ఎదురైనట్లు కేసును ఫాలో అవుతున్న పలువురు నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.